అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, బీజింగ్ టైమ్స్ అనే ఒక పత్రికలో, దుబాయ్ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది ఫ్రెండ్. టాప్ ఫైవ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ద అరబ్ వరల్డ్ టు వాచ్ ఇన్ 2026. దుబాయ్లో వచ్చేసి టాప్ 5 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో అరబ్ వరల్డ్లో ఒక 5 మంది మీద వాళ్ళు ఒక వాచ్ అంటే దృష్టి పెట్టడం జరిగింది. అందులో మన లాడో గారు మొదటి వరుసలో ఉన్నారు, నెంబర్ 1లో ఉన్నారు. అట్లాగే 5 మందిలో మన లాడో నెంబర్ 1లో ఉన్నారు. కొత్త ఎవరైతే స్టార్టప్ కంపెనీ ఉన్నాడో ఆ స్టార్టప్ కంపెనీలో గత దశాబ్ద కాలంలో ముంగడగా దూసుకుపోతున్న కంపెనీలు ఏదైతే ఉందో అందులో మన లాడో గారు నెంబర్ 1లో ఉన్నారు ఫ్రెండ్. ఫిన్టెక్, ఆరోగ్య సాంకేతికత, కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో కంపెనీలను నిర్మిస్తున్న కొత్త తరం వ్యవస్థాపకుల ప్రేరణతో గత దశాబ్ద కాలంలో అరబ్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం తరచుగా యూనికార్న్ విజయగాథలు మరియు పెద్ద వెంచర్ మద్దతు గల కంపెనీలతో ముడిపడి ఉన్నప్పటికీ అత్యంత ఆసక్తికరమైన పరిణామాలలో చాలా వరకు నిశ్శబ్దంగా తదుపరి తరం నిర్మిస్తున్న వర్ధమాన పారిశ్రామికవేత్తల నుండే వస్తున్నాయి. ఎవరైతే వర్ధమాన పారిశ్రామికవేత్తలు అంటే ఇప్పుడిప్పుడే ముంగడికి వస్తున్నట్టు యువతర పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వర్ధమాన ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తల నుంచి ముందరికి వస్తున్నాయి అనేది అందులో మన లాడో గారు అనేది ముంగటి వరుసలో నెంబర్ 1లో ఉన్నాడు ఫ్రెండ్. యుఏఈ మరియు సౌదీ అరేబియా నుంచి జోర్డాన్ మరియు అంతకు మించి ఈ వ్యవస్థాపకులు ప్రాంతీయ సవాళ్లకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేస్తూనే తమ కంపెనీలను ప్రపంచ మార్కెట్ల కోసం సిద్ధం చేస్తున్నారు. అరబ్ స్టార్టప్ రంగం పరిపక్వత చెందుతున్న తరుణంలో 2026లో వీరి కృషి, ఆలోచనలు మరియు వ్యాపారాలను అనుసరించదగిన 5 వ్యవస్థాపకులను ఈ క్రింది జాబితా హైలైట్ చేసింది. ఈ 5 వ్యవస్థాపకులలో మొట్టమొదటి నెంబర్గా మన లాడో గారు ఉన్నారండి. చాలామంది లాడో అంటే తెలియని వాళ్ళు లేరు, అది పారిశ్రామిక రంగంలో, వ్యాపార రంగంలో. కానీ మనలాంటి వాళ్ళకు చాలామంది తెలియదు. కానీ పెద్ద కంపెనీలకు లాడో అంటే తెలుసు, లాడో పనితనం ఏం తెలుసు, లాడో సృష్టించిన కంపెనీలు తెలుసు, లాడో సృష్టించిన విధానాలు అన్నీ తెలుసు. అందుకనే ఆయన అరబ్ కంట్రీలో వచ్చేసి మొదటి వరుసలో ఉన్నాడు ఫ్రెండ్. లాడో ఒకోట్నికోవ్ ఫౌండర్ అండ్ CEO ఓలివర్స్ అనే ఒక కంపెనీకి, అంటే అది ఆరోగ్యపరమైన కంపెనీ, అది హెల్త్ పరమైన కంపెనీకి ఈయన ఫౌండర్ అండ్ CEOగా పనిచేస్తున్నాడు. అలాగే అరబ్ కంట్రీలో వచ్చేసి ఎవరైతే వ్యాపారంలో అనుసరించిన 5 వ్యవస్థాపకులు ఉంటారో ఆ 5 వ్యవస్థాపకుల్లో ఈ క్రింది జాబితాలో హైలైట్ చేసింది ఎవరంటే హైలైట్ చేసిన దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు మన లాడో గారు. ఓకే ఫ్రెండ్. లాడో ఒకోట్నికోవ్ ఒక వ్యవస్థాపకుడు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ మరియు డిజిటల్ ఆవిష్కరణల సంగమంలో పనిచేసే టెక్నాలజీ ఎకోసిస్టమ్ అయిన ఓలివర్స్ వ్యవస్థాపకుడు. అతను నివారణ, ఆరోగ్యం మరియు వ్యక్తిగత డేటా అవగాహనపై దృష్టి సారించిన AI ఆధారిత ప్లాట్ఫారం అయిన హోలీవిటాకు కీలక రాయబారి కూడా. హోలీవిటా ఏదైతే ఉందో మనకు హోలీవర్స్లో ఒక భాగంగా మళ్ళీ హోలీవిటా ఉంది. ఆ హోలీవిటాలో AI ఆధారిత ప్లాట్ఫామ్ అయిన హోలీవిటాకు కీలక రాయబారి కూడా పనిచేస్తున్నాడు ఫ్రెండ్. సాంకేతిక అతీతంగా లాడో ఒకోట్నికోవ్ స్టాటిగర్డ్స్ మరియు హోలీగార్డ్స్ యొక్క కల్పిత విశ్వం నుండి ప్రేరణ పొంది లాడో ఫిల్మ్ మరియు హోలీగార్డ్స్ ఫైర్ వంటి ప్రాజెక్టుల వెనుక ఉన్న సృజనాత్మకత సంస్థ అయిన డావో ఎక్స్ప్రెషన్ కూడా స్థాపించాడు. ఈయన లాడో వచ్చేసి డావో ఒక ఫిలిం కూడా తీస్తున్నాడు. హోలీగార్డ్స్ ఫైర్ వంటి ప్రాజెక్టుల వెనుక ఉన్న సృజనాత్మకత సంస్థ అయిన డావో ఎక్స్ప్రెషన్ కూడా స్థాపించడం జరిగింది ఫ్రెండ్.
అతను సహా రచయిత మరియు వారిలో ఒకరు కూడా అంతర్జాతీయ చలనచిత్రంలో ప్రముఖ నటులు. పోర్టల్ ఆఫ్ ఫోర్స్ ఇది ఇది ప్రదర్శించబడింది 2026లో దుబాయ్లో మరియు ప్రపంచవ్యాప్త తారాగణం కెలిన్ స్పెసీ, డాల్స్ సహా లూడ్గ్రెయిన్ మరియు టైరిస్ గిబ్బన్స్ ఒక పబ్లిక్ స్పీకర్ మరియు వ్యవస్థాపకుడు. అతను సాంకేతికను అన్వేషించిందని, వ్యక్తిగత బాధ్యత నివారణను సమర్థించడం, ఆరోగ్యం మరియు స్పృహతో కూడిన ఉపయోగం, AI యుగంలో వ్యక్తిగత డేటా కలిగి ఉన్నాడు. ఒక ఫ్రెండ్ ఈ లాడో గారు ఏదైతే ఉందో ఈయన హోలీవర్స్ అనే కంపెనీకి CEO అండ్ ఫౌండర్గా పనిచేస్తున్నాడు. ఇదే కాకుండా మెటావెల్ అనేది కూడా దాన్ని కూడా ఒక క్రియేటర్, ఒక సృష్టికర్త. అలాగే మెటావెల్లో వచ్చేసి మనకు T&S అనేది ప్రోగ్రాం ఉంది. అలాగే హోలీవర్స్లో వచ్చేసి హోలీవిట్ అనే హెల్త్ ఆరోగ్య సంబంధమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చిండు. అలాగే అతి కొద్ది రోజుల్లో W-Boost అనే ప్రాజెక్టు కూడా లాంచ్ కాబోతుంది. ఇప్పటికీ ఇందులో 25 లక్షల మంది ఇందులో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో బూస్ట్లో వస్తే ఇంకా బూస్ట్ ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందరికి రావడం జరిగింది. ఆ సంకల్పంతో బలమైన సంకల్పంతో పనిచేస్తున్నాడు కాబట్టి దుబాయ్ కంపెనీలో పనిచేసిన ఒక ప్రముఖుల్లో ఇతను ఒకరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి. ఇక్కడ నా నెంబర్ ఉంది. అన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.